అరుణోదయ కాలపు శుభములు కలుగునుగాక. నేటి శుభవచనము: యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 8వ వచనము. ఈ వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు ఒకంత అపజయము, భయము అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. నీవు యుద్ధము ఎంత బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట కూల్చుతాను అని అంటున్నాడు అంటే భయమే కదా. అయితే ఈ పైన మనము కాస్త చదివినట్లయితే అమజ్య అనేటువంటి రాజు యెహోవా దృష్టికి యథార్థముగా అనుసరించెను గాని అతడు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. దేవునికి విరోధముగా మనము జీవించినట్లయితే ఆయన దక్షిణ హస్తము మనకును విరోధముగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరైతే ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సహాయము లేకపోతే ఎవరునూ కూడా గెలవలేరు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలు పక్షాన లేడు. యుద్ధములో విజయం సాధించడానికి మనిషి యొక్క బలం మాత్రమే సరిపోదు. దేవుని దయ ఖచ్చితంగా అవసరమని ఈ వచనము మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సహాయము కొరకు ఆయన యందు భయభక్తులు కలిగి సాగిపో, జయం నీదే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.